అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భయ్య అల్లు అర్జున్ అరెస్ట్ మీద మీ రియాక్షన్ ఏంటి? అల్లు అర్జున్ గారి మీద అరెస్ట్ అనేది అది 100% కరెక్ట్ కాదు. కానీ ఒకటేంటంటే మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా చెప్తున్నాను. ఒక స్టార్ హీరో సినిమా బెనిఫిట్ షో రిలీజ్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఫ్యామిలీస్ తప్పు. ఫ్యామిలీస్ వెళ్ళడం తప్పు. ఇప్పుడు ఫ్యామిలీస్ అలా వెళ్ళడం వల్లే కదా ఇప్పుడు ఫ్యామిలీస్ హీరోని చూడడానికి చాలామంది వస్తారు. అది బాయ్స్ వస్తారు, అందరూ వస్తారు. కానీ పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు. చిన్న పిల్లలు ఇప్పుడు పెద్ద ఆమె చనిపోయింది కాబట్టి అంత బాధ ఉన్నప్పుడు చిన్నపిల్లలు చనిపోతే ఏ హీరో కన్నా బాధ ఉంటుంది. అది ఏ స్టార్ హీరో అయినా కానీ బాధ ఉంటుంది. 100% తప్పు ఏంటంటే ఫ్యామిలీది తప్పు ఫస్ట్. మనం ఇంతమంది జనాల మధ్యలో మనం ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయి ఒక స్టార్ హీరోని చూడడానికి అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే ఏమవుతుంది? మనం ఇప్పుడు నష్టపోయేది వల్లే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఏం కాదు. అల్లు అర్జున్ గారికి ఫ్యామిలీ ఉంది, ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన కూడా చాలా బాధపడుతూ మన 25 lakhs అనౌన్స్ చేశాడు. 25 lakhs అనౌన్స్ చేసినందుకు మాత్రం వాళ్ళు తిరిగి రారు. కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటా అన్నాడు. అలాంటప్పుడు మన ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచించాలి. మనం పిల్లల్ని పెట్టుకొని ఇలా థియేటర్లకు వెళ్ళకూడదు బెనిఫిట్ షోకి. ఒక 3 days తర్వాత వెళ్ళు, ఫ్రీగా ఉంటుంది. నువ్వు సినిమా చూడు. నువ్వు ఎంత అల్లు అర్జున్ ఫ్యాన్ అయినా కూడా వెళ్ళి ఫ్యామిలీతో కూర్చొని ప్రశాంతంగా చూసి రావాలి. అదే కదా కోరుకునేది. ఏ హీరో కూడా అనవసరంగా మనకి అలాంటి ఆటం లేక ఫ్యాన్స్కి ఏం జరగకూడదనే ఉద్దేశంతోనే చెప్తాడు. ఏ హీరోనే చెప్తాడు. ఆడే ఫంక్షన్లో కూడా చెప్తున్నారు చాలా జాగ్రత్త ఉండాలి అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నాను అన్న. ఎందుకంటే వాళ్ళు బాగుంటారు. ఫస్ట్ మనం ఉండాలి, మనం పర్ఫెక్ట్ ఉండాలి. చాలామంది హీరోలు చెప్పారు మేము బాగుంటాం లోపల, మీరు బాగుండండి. అది ఫ్యాన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఫంక్షన్లు జరిగాయనుకో వాళ్ళందరూ వెళ్తారు, మనం వెళ్ళలేం. అది క్లారిటీ తీసుకోవాలి ఫస్ట్. అల్లు అర్జున్ గారి మీద ఏంటంటే అల్లు అర్జున్ గారు తప్పు మిస్టేక్ చేసింది ఏంటంటే అల్లు అర్జున్ గారు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సింది ఫస్ట్. నాకు సరౌండ్గా నాకు ఒక సెక్యూరిటీ ఉండింటే ఆ ప్రాణహాని జరగకుండా ఉండేదేమని ఒక చిన్న డౌట్. అంటే పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, బౌన్సర్లు పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, ఆ తొక్కిసలాట మధ్య నుంచి ఈ ప్రాణ నష్టం జరగకపోయేది ఉండేది మాత్రం అదొకటి వాస్తవం. ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని ఉద్దేశంతో పోలీసు వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది ఉంది. కానీ ఆయన స్టార్ హీరో మూవీ సక్సెస్ అయింది కాబట్టి ఆ సక్సెస్ మూమెంట్కి ఆయన సెలబ్రేషన్ చేసుకోకుండా ఇలా చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఎవరైనా కానీ. దీనికి మాత్రము ఏ ఫ్యాన్స్ కానీ ఏ హీరో కానీ సంబంధం ఉండదు. వాళ్ళు ప్రభుత్వం పోలీసు అధికారులు ఎలా ఉన్నారో దాని రూల్ ప్రకారం ఫాలో అయ్యారు. ఎందుకంటే ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా పర్మిషన్ అడగాల్సింది. పర్మిషన్ అడిగింటే మనం అక్కడ ఒక ప్రాణ నష్టం జరగకుండా ఉండే విధంగా మనము థింక్ చేయొచ్చు. ఏది లేకుండా ఇన్నసొంతంగా నేను చాలాసార్లు వెళ్ళాను ఏం జరిగిందంటే అన్ని టైంలో ఒకటే ఉండవు. అప్పుడు మీరు స్టైల్ స్టార్, ఇప్పుడు మీరు పుష్ప అంటే ఒక రేంజ్ స్టేర్కి వెళ్ళారు. అప్పుడు చాలామంది చూస్తారు కదా. ఇప్పుడు నువ్వు 3 years తర్వాత వస్తున్నావు, వెళ్తారు, చూస్తారు. ఎందుకు చూడడానికి రారంటే ప్రతి ఒక్కరు వస్తారు, ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వెళ్తారు. అందులో చిరంజీవి ఫ్యాన్స్ వెళ్తారు, మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, అందరూ ఫ్యాన్స్ అందరూ కలిసి చూస్తాం పుష్పని. అలాంటప్పుడు ఫ్యామిలీస్ జాగ్రత్త ఉండాలి ఫస్ట్. అలాగనే ఏ స్టార్ హీరో అయినా సరే ఫస్ట్ కేర్ చూసుకోవాలి. పక్కన వాళ్ళకి పోలీసు వాళ్ళకి అధికారులకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు నాకు సెక్యూరిటీ ఇవ్వండి, ఇలా వస్తున్నాను పలానా థియేటర్కి అని చెప్తే ప్రాణ నష్టం అనేది జరగకుండా ఉండేది అనేది నా అభిప్రాయం. ముఖ్య ఫ్యామిలీస్ కూడా ప్రతి ఫ్యామిలీ ఆలోచించాలి. చిన్న పిల్లల్ని తీసుకొని థియేటర్లకు వెళ్ళకూడదు. బెనిఫిట్స్ మనకు అవసరం లేదు. నువ్వు బెనిఫిట్స్ అవుతుంది మరుసటి రోజు వెళ్ళు, ప్రశాంతంగా నీ ఫ్యామిలీతో వెళ్ళి సంతోషంగా చూసిరా నీ హీరో సినిమాని. ఇప్పుడు ప్రాణ నష్టం జరిగిపోయి ఆమె తిరిగి వస్తుందా? అతనికి ఎంత బాధ ఉంటుంది. మనం ఎంత డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళని ఎవరికి చనిపోయిన వాళ్ళని తీసుకురాలేము. అదొక్కైతే చాలా బాధ అనిపించింది. దానికి అల్లు అర్జున్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఈ అరెస్ట్ అనే దానికి పోలీసు వాళ్ళ అధికారులు కొద్దిగా ఆలోచించి మళ్ళీ కొద్దిగా నెక్స్ట్ టైం లాగా ఏదైనా ఒక ఛాన్స్ ఇచ్చి ఇలా చేయొద్దు రిపీట్ అని చెప్పేసి ఆయన స్టేషన్కి తీసుకెళ్లకుండా అలాంటివి ఏమన్నా చేస్తే కూడా బాగుంటుంది. కానీ అంటే ఇక్కడ అల్లు అర్జున్ తప్పే అనుకోవచ్చా? ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళడం. అది ఏ స్టార్ హీరో అయినా సరే ఫస్ట్ మనము పోలీస్ అధికారులకు ఇవ్వాలి. ఎందుకంటే మనము స్టార్టింగ్లో గంగోత్రిలో ఎలా ఉన్నాం, పుష్పకి ఎలా వచ్చాం, అప్పుడు మనకి ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు కదా. అలాంటప్పుడు మనము పోలీసు దగ్గర అధికారులకు చెప్పి సార్ నాకు ఇలా ఉంది, నేను వెళ్తున్నాను పలానా థియేటర్కి అని అంటే ఆ క్రౌడ్లో థియేటర్లో తొక్కిసలాట జరిగేది కాదని నా అభిప్రాయం. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి కూడా సేఫ్లో మనకు ఉండేది కదా. అలాంటిది అని ఫస్ట్ పేరెంట్స్ కూడా వాళ్ళ మిస్టేక్ ఉంది, అల్లు అర్జున్ గారికి మిస్టేక్ ఉంది. దీంట్లో అయితే నేను అల్లు అర్జున్ గారికి సపోర్ట్ చేయను, పేరెంట్స్కి సపోర్ట్ చేయను, ఇద్దరిది మిస్టేక్ ఉంది. కానీ అంటే ఈ టైంలో అరెస్ట్ జరగడం అంటే మూవీ మంచి సక్సెస్ అయింది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి, ఇప్పటికే 1000 crores దాటింది, పాన్ ఇండియా స్టార్గా ప్రూవ్ చేసుకున్నారు అని చెప్పేసి ఈ సక్సెస్లో ఈ అరెస్ట్ అనేది ఏదైనా కుట్ర జరిగింది అని ఏమైనా అనుకోవచ్చా? కుట్ర అనేకే ఇక్కడ ఇప్పుడు అవతల వ్యక్తులు కానీ యువతల వ్యక్తులు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి అండి తెలంగాణ ఉండేది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి మన ఈ అల్లు అర్జున్ గారికి అంత ఫైర్ ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు అధికారులు ఏ చట్ట ప్రకారం ఎలా నడుస్తున్నారో అలా వెళ్ళాలి. ఆయనే కాదు ఏ హీరోకైనా సరే అలా వచ్చి వాళ్ళ ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి నువ్వు పర్మిషన్ లేకుండా వెళ్ళావు కాబట్టి నీ మీద కేసు బుక్ చేస్తున్నామని చెప్పి ఇంతకుముందు మన స్టార్టింగ్లోనే చెప్పారు కాబట్టి వాళ్ళు పాటిస్తున్నారు. మన జాగ్రత్త ఏంటంటే నెక్స్ట్ టైం కూడా ఏ హీరో అయినా సరే మనం ఫస్ట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం థియేటర్లకు వెళ్ళాల్సిందిగా నేను
అదొకటి కోరుకుంటున్నాను అంతే. అంటే మెగా ఫ్యాన్స్‌కి, అల్లు ఫ్యాన్స్‌కి మీరు ఇప్పుడు చెప్పారు. అంతా ఒకటే వాళ్ళంతా ఒకలాగానే వాళ్ళు ఉంటారు. ఒకటే బ్రో. అయితే నిన్న సాయి ధరమ్ తేజ్ ఈవెంట్‌లో కూడా అల్లు అరవింద్ రావడం, వాళ్ళు కలిసి ఉండడం చూసాం. అయితే 'పుష్ప 2' గురించి ఇప్పటివరకు ఎవరు రియాక్ట్ అవ్వలేదనేది ఒక వార్త ఆ మధ్య బాగా నడిచింది. సో, ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడినట్లేరు దాని గురించి. ఇప్పుడు ఈ ఇష్యూ గురించి మెగా ఫ్యామిలీలో ఎవరైనా మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు అనుకుంటున్నారు? అవుతారు బ్రో. కన్ఫర్మ్‌గా అవుతారు. ఎందుకంటే నేనేం చెప్తున్నానంటే, నేను స్టార్టింగ్ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను. మా నాన్న చిరంజీవి ఫ్యాను. మా నాన్నతో నేను సినిమాలు చూస్తూ నేను పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్ అయ్యాను. ఈజ్ ఏ ఫ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాను. గంగోత్రి సినిమా వచ్చినప్పుడు నేను మాది అక్కడ కర్నూలులో ఉన్నప్పుడు చూసుకుంటున్నప్పుడు గంగోత్రి సినిమాకి ఎందుకు వెళ్ళాను, చిరంజీవి గారు మేనల్లుడు అని చెప్పి వెళ్ళాం. అల్లుడు, చిరంజీవి గారు అల్లుడు. అప్పుడు అరవింద్ గారు కొడుకు అని చెప్పలేదు, అల్లు రామనాయక మనవడు అని మనకు అంత ఐడియా ఉండదు. చిరంజీవి అల్లుడు అంట అని చెప్పేసి వెళ్ళాం గంగోత్రి సినిమా నుంచి. అప్పటి నుంచి మనం అల్లు అర్జున్ ఇష్టపడుతున్నాం. అల్లు అర్జున్ ఇష్టపడతాం, ప్రతి సినిమా చూస్తాం. ఎందుకు చూడం, ఆర్ఏ2 రిలీజ్కి మేము వెళ్ళాం. ఆర్ఏ2, ఆర్య అన్నీ చూసాం. ఎందుకు చూడం, ప్రతి హీరోని మేము ఆస్వాదిస్తాం. ఏ హీరో అయినా సరే, ఎన్టీఆర్ సినిమాలకు కూడా వెళ్తాం. ఆ, బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు, ప్రతి ఒక్క సినిమా ఆర్టిస్ట్ ఏ వచ్చినా వెళ్ళిపోతాం. కానీ మన ఫ్యాన్స్కి ఏం చెప్తున్నానంటే, నువ్వు ఈరోజు అరుస్తావు, నేను ఈరోజు అరుస్తాను, మనం ఇంటికి వెళ్ళి మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనం వెళ్ళిపోతాం. రేపొద్దున సాయంత్రం రోజు మ్యారేజ్ ఏదో ఈవెంట్ అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ మొత్తం వెళ్తారు. వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అయితే వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు ఒకటి. ఫస్ట్ మనందరం ఏంటంటే, మనం బాగుండాలి, మన ఫ్యాన్స్, మన హీరోస్ మనం అభిమానించాలి. వాళ్ళు బాగుంటారు, వాళ్ళతో పాటు మనం బాగుండాలి. ఇదొకటి నేను కోరుకునేది. దీంట్లో వాళ్ళకి వీళ్ళకి వాగద్యం ఏముండదు బ్రో. ఊక మనం థియేటర్ దగ్గరికి వచ్చి అరచడము, నేను అరచడము, వాళ్ళు అరచడము, అది కాదు. ఫస్ట్ మనకు కూడా ఫ్యామిలీ ఉంది. మనం ఫ్యామిలీ గురించి వెనక ఆలోచించుకోవాలి. మనం ఊక ఫైర్ అయిపోయి వాళ్ళని వాడిడా వీడిలా అనుకోవడం అనేది వేస్ట్. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ ఫ్యామిలీ ఎప్పుడైనా ఒకటే. ఇది క్లియర్ కట్. అయితే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి అరెస్ట్ విషయంలో ఏం జరిగే ఛాన్స్ ఉందనుకుంటున్నారు? అదే బ్రో, నాన్ బెయిల్ అనేది అది పెట్టకూడదు. ఎందుకంటే ఆయన స్టార్ హీరో, ఆయన అనుకోకుండా వెళ్ళాడనేది కాదు. ఆయన చాలా సార్లు వెళ్ళాను అని చెప్పాడు. ఆయన మిస్టేక్ ఏంటంటే, పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం మిస్టేక్. దాన్ని పట్టుకొని ఆయన దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అలా చేయకుండా త్వరగా మళ్ళీ ఏమన్నా ఆ కేసు నుంచి అలా త్వరగా వదిలేసేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సక్సెస్ మీట్ ఇప్పుడు చేసుకోలేదు. ఎక్కడ సక్సెస్ మీట్లో కూడా సంతోషపడలేదు ఆయన. నేను ఇంత క్రేజ్గా వచ్చాననేసి మొన్న అందరూ చెప్పారు. ప్రతి ఎవరైతే హెల్ప్ చేశారో ఈ క్రాసు నిలవడానికి అని చెప్పి రేవంత్ రెడ్డి సహా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మన ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో మంత్రులకి, వాళ్ళందరికీ కూడా ఆయన థ్యాంక్స్ చెప్పాడు. అంత థ్యాంక్స్ చెప్పినా కూడా మన చూసాను మన చెప్పినట్లేదు కదా. చెప్పారు రేవంత్ రెడ్డి గారికి చెప్పారు. కళ్యాణ్ బాబాయ్ స్పెషల్ థ్యాంక్స్ అని చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇన్వాల్వ్ అవుతారు బ్రో. ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కదా. ఏ ఫ్యామిలీ అయినా ఖచ్చితంగా లోపల కాంటాక్ట్ ఉంటాయి. ఆల్రెడీ కూడా అరవింద్ గారు అయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేసి ఉంటారు. ఏదైనా ఇష్యూ నడిచిందనుకో, మెగా ఫ్యామిలీ అయినా అల్లు అర్జున్ ఫ్యామిలీ అయినా పోయేది వాళ్ళకే పరువు. ఇప్పుడు పలానా పర్సన్ అరెస్ట్ అవుతున్నాడు అల్లు అర్జున్ అంటే అక్కడ కూడా మెగా ఫ్యామిలీకి ఉంటుంది కదా, చిరంజీవి అల్లుడు గారు ఇలా అవుతున్నారనేసి. దాన్ని చూసుకుని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా వస్తారు, సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటారండి, వాళ్ళకు తోడు ఖచ్చితంగా ఉంటారు. అలా అంటే ఎప్పటికీ అనుకోకూడదు. ఇప్పుడు యాజ్ ఎ డిప్యూటీ సీఎం ఆయన అనుకుంటే ఫోన్లు చేస్తే కూడా ఏదైనా నడుస్తుంది. ఇప్పుడు రాజకీయ పరంగా ఏదున్నా కూడా ఒక స్థాయిలో ఉంటేనే ఆటోమేటిక్ నడుస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది కాకుండా ఒకసారి నెక్స్ట్ టైం ఇలా రిపీట్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుండేది. భయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హిందూపూర్. ఎందుకు అల్లు అర్జున్ చూడడానికి వచ్చారా? అవునా, అరెస్ట్ చేశారని తెలిసిన తర్వాత ఏంటి మీ రియాక్షన్ ఏంటి? కొంచెం బాధాకరంగానే ఉందన్న. తొందరగా ఆ కేసు నమోదు చేస్తే బాగుంటుంది. అదే కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేశారు. ఆహా, సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ గురించి తెలుసా మీకు? తెలుసున్నా. సో ఆయన తప్పే అంటారా అక్కడికి వెళ్ళడం? తప్పే అనుకుంటాను. పర్మిషన్ తీసుకోవాల్సింటే బాగుంటాయి. ఈ కేసు విషయంలో ఏం జరుగుతుంది అంటారు మరి? ఆయన బయటకు వస్తారంటారా? ఏం జరుగుతుంది? బయటకు వస్తారు నా, ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. సో ఇది ఎవరైనా చేసిన కుట్రలాగా ఏమైనా అనిపిస్తుందా మీకు? కొట్టరేం లేదన్నా. అది మామూలుగా ఫ్యామిలీస్ ఎవరైనా చనిపోతే కేసు వేస్తారు, మామూలే కదా. మామూలు పబ్లిక్ వేసింది, బయటికి వస్తారు గ్యారంటీ. థియేటర్ యాజమాన్యం చెప్పారు అల్లు అర్జున్ రావడం వల్లే జరిగింది, అల్లు అర్జునే చంపేసింది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. అందులో నిజముందా అంటారా? ఏం లేదు నా, పర్మిషన్ తీసుకోలేదు, అదే ప్రాబ్లం అల్లు అర్జున్ది. ఇంక దానిపైన ఏం లేదు. చూసారా పుష్ప 2? చూసాను. సో ఇప్పుడు మీ హీరో అంటే ఈ సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఈవెన్ ఫస్ట్ నుంచి కూడా కొంతమంది నెగిటివ్గా మాట్లాడడం, కలెక్షన్స్ ఫేక్ అనడం, ఇప్పుడు ఈ అరెస్ట్, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? కొంచెం బాధాకరంగానే ఉందన్న. సంధ్యా థియేటర్ విషయంలో ఈరోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం జరిగింది. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ అంటూ ఇప్పుడు ఆయన ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పోలీస్ అన్న వాళ్ళు ఖచ్చితంగా దానికి ప్రొటెక్షన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఒక అనవాయితీ ఉండేది.
ఏ తెలుగు సినిమాలో ఏ హీరో సినిమా రిలీజ్ అయినా మొదటగా సంధ్య థియేటర్ చేసి అది సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. బ్యాడ్ లక్ ఏంటంటే అల్లు అర్జున్ పోయినప్పుడే ఇలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ ఆ రేవతి అనే అమ్మాయి, ఆ రావిత అనే ఆంటీ వాళ్ళ ఫ్యామిలీతో అంత రిస్క్ చేసి ఆ బెనిఫిట్ షో వెళ్ళడం అనేది కొద్దిగా వాళ్ళ పొరపాటు కూడా ఉన్నది. కానీ ఏ తప్పు లేకున్నా కూడా ఈ అల్లు అర్జున్ అనేది అరెస్ట్ చేయడం అనేది ఓకే, థర్డ్ పర్సన్గా ఆయనకు సంబంధం ఉండొచ్చు అరెస్ట్ అవ్వడం అనేది. కాకపోతే ఆయన డైరెక్ట్ అని ఇన్వాల్వ్మెంట్ అంటూ ఏం లేదు. కాకపోతే దీనిపైన చట్టం అనేది దాని పని దాన్ని చేసుకోబోతుంది. దీనిపైన నమ్మకం ఉంది తెలంగాణ ప్రభుత్వం పైన. కంపల్సరీ అయితే నాన్ బెయిల్ కింద అరెస్ట్ అయినా ఆయన తప్ప 100% లేకపోయి ఉండవచ్చు. కానీ అలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎంతైనా ఒక ఫ్యామిలీ అనేది ఒక తల్లిని కోల్పోవడం అనేది బాధాకరమే. దానికైతే మూల్యం చెల్లించాలి 100%. అది ప్రభుత్వం అయినా, అది ఇక్కడ ఉన్న సినీ ఫీల్డ్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, ఎవరైనా అని ఆ కుటుంబానికి మాత్రం మూల్యం చెల్లించాలి. వాళ్ళని కంపల్సరీ ఫ్యూచర్లో ఒక బాబు ఏమి ఉన్నాడు, ఆ బాబాయ్ మాత్రం ఫ్యూచర్ అన్ని విధాలుగా చూసుకునే బాధ్యత మాత్రం వీళ్ళపైన ఉంది. అది ప్రభుత్వం అయినా పర్లేదు, ఈ సినీ ఇండస్ట్రీ అయినా పర్లేదు, వాళ్ళని మాత్రం చూసుకునే బాధ్యత వీళ్ళ పైన ఉంది అన్న. కానీ అంటే థియేటర్ యాజమాన్యం కూడా చెప్పారు మాకేం సంబంధం, ఆ హత్య జరిగింది అక్కడ, అది అల్లు అర్జునే కారణం దానికి, ఆ తోపులాట్లో తను చనిపోవడానికి అని కూడా థియేటర్ యాజమాన్యం చెప్పారు. అల్లు అర్జునే కారణం ప్రధానంగా అనుకోవచ్చా? అంటే కారణం అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది, థియేటర్ వాళ్ళే కదండి. అల్లు అర్జున్‌కి కారణం అనేది ఎంతవరకు అనేది మనకు కూడా అది తెలీదు. అంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్‌లోనే వాళ్ళ పర్మిషన్‌తోనే నడుస్తది. ఇది కూడా ఈయన బెనిఫిట్ షో అనేది ప్రభుత్వమే నడిపిస్తదనేది ఈ న్యూస్‌తోనే అర్థమైపోయింది. కానీ అది మన థియేటర్ యాజమాన్యం పొరపాటా, ప్రభుత్వం పొరపాటా అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. సో దీనిపైన ఒక చర్చోపచర్చలిచ్చి ఒక నిర్ణయం తీసుకోవాలి. దీనిపైన కూడా మన న్యాయస్థానం కూడా దానిపై నిర్ణయం తీసుకొని ఒక పగటి మీద ఒక చట్టం తీసుకురావాలి. సో ఇలాంటివి జరిగిన మూల్యం ఖచ్చితంగా చెల్లించాలి. వాళ్ళకైతే బాధ్యత వహించాలి. అది యాజమాన్యమా, అది థియేటర్ యాజమాన్యమా, ఇంకేదో యాజమాన్యమా, దీనిపైన అయితే స్పందించాలి ఖచ్చితంగా అయితే. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ టాక్ వచ్చింది, మంచి కలెక్షన్స్ వస్తున్నప్పటికీ కూడా చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్న సందర్భం కూడా చూసాం. ఈవెన్ కలెక్షన్స్ కూడా ఫేక్ అంటూ మాట్లాడుతున్న సందర్భం చూసాం. ఇప్పుడు అరెస్టు, ఇదంతా కూడా ఏదైనా కుట్ర జరుగుతుంది అల్లు అర్జున్ మీద అనుకోవచ్చా? లేదండి, అలాంటి దానిపైన అయితే కొంచెం అవగాహన లేదు. కాకపోతే పొలిటికల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఏదో ఒకటి చేయాలని మేబీ దానిపైన అయితే నాకైతే పూర్తి అవగాహన లేదు. అవునవును, ఒకసారి జరిగింది పొలిటికల్ ఇష్యూ అని, కానీ మరి అది దానిపైన అయితే పూర్తి అవగాహన నాకైతే 100% లేదు. కానీ ఆయన ఇండివిజువల్, అది అది ఎవరికి సపోర్ట్ ఇచ్చినా అనేది ఇండివిజువల్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. తర్వాతకి ఆయన ఏమనుకున్నాడో తెలియదు. అల్లు అర్జున్ సార్ అయితే కొద్దిగా వ్యక్తిగతంగా అయితే చూసాం కాబట్టి కొంచెం మంచి వ్యక్తి. సో అలాంటి నిరోపదాలు ఆయన మీద వేయడం అనేది కొద్దిగా దాని గురించి కూడా అంత చర్చించుకోవాల్సిన అవసరం లేదని నాకు అనుకుంటున్నాను. ఈ విషయంలో అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? మేబీ దానిపైన మరి ఇక చూడాలి, ముందు మనం చూస్తుంటాం కదా. కంపల్సరీ అయితే స్పందించి కూడా ఆ సినీ ఫీల్డ్ కాబట్టి కంపల్సరీ స్పందించి ఆయనకు ఏదో ఒక విధంగా మద్దతు అయితే ఉంటుంది అని అనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను వరంగల్ నుంచి రావడం జరిగింది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయ్యారని తెలిసింది. నాకు చాలా బాధాకరం అనిపించింది. అసలు నేను అక్కడి నుంచి హడావిడిగా వచ్చాను. అసలు అల్లు అర్జున్కి, మా సార్కి, మా దేవుడు, ఇక్కడ చూసారా టాటూ, మా సార్, మా దేవుడు, ఆయనకు అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరం నాకైతే. అది అన్ఫార్చునేట్లీ జరిగి ఉంటుంది. అది సంధ్య థియేటర్లో ఇన్సిడెంట్ జరిగింది. అది ఏదో ప్రమాదం శాత్తు, అది మేబీ ఇన్సిడెంట్స్ కొన్ని జరగచ్చు. అలాగని చెప్పేసి అల్లు అర్జున్ మీద అందరూ కావాలని ఏదో బ్యాడ్గా ఇట్లా ఆమె వల్లే చనిపోయింది అని అన్నీ హరాస్మెంట్ లాగా ఒకటి ఇంకా కరెక్ట్ చేసి, అది మాత్రం చాలా తప్పు అనిపించింది. పర్టికులర్గా అల్లు అర్జున్ గారు సార్ చెప్పాలంటే ఆయన చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే ఒక వ్యక్తి ఇట్లా చనిపోయారంటే ఆ ఫ్యామిలీకి 25 lakhs వరకు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ, అది మీ అందరికీ తెలుసు. అయినా కూడా మళ్ళీ కావాలని ఏదో పర్టికులర్గా కేసు వేసి అరెస్ట్ చేయడం, మళ్ళీ ఏదో నాన్ బెయిల్ కింద సంథింగ్ ఇన్సిడెంట్స్ ఇలాంటివి అన్నీ జరుగుతుంటే దీంట్లో మేబీ పొలిటికల్ ఇష్యూ కూడా అయి ఉండొచ్చు. కానీ ఒకటి ఏంటంటే పొలిటికల్ పరంగా అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే బాగా చూసుకోవాలి. అంటే ఏదైనా సరే ఇప్పుడు పర్టికులర్గా ఒక వ్యక్తికి ఇట్లా జరిగిందంటే ఆల్రెడీ ఆయన కంపెన్సేషన్ ఇచ్చారు అల్లు అర్జున్ సార్.
దానికి సంబంధించి గవర్నమెంట్ కూడా ప్రియారిటీ ఇవ్వాలి. అది నా ఒపీనియన్. అవును సార్. కానీ అక్కడ తప్పు అల్లు అర్జున్ తప్పు అంటారా, థియేటర్ యాజమాన్యం తప్పు అంటారా, పోలీస్ సిబ్బంది సరిగ్గా కంట్రోల్ చేయలేకపోయారు, ఎవరు తప్పు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ తప్పు అంటారా రిలీజ్ రోజు మూవీకి రావడం? ఒకటి చెప్పాలంటే సార్, ఇప్పుడు విజయవాడలో ప్రతి సంవత్సరం చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది. అది మీకు అందరికీ తెలుసు. సైక్లోన్ ప్రతి ఇయర్ జరుగుతుంది. అట్లా సైక్లోన్ వల్ల చాలామంది చనిపోతున్నారు. అట్లాగని చెప్పేసి ఇప్పుడు దేవుంది తప్పు అని అది నిందించడం కరెక్టేనా? అది జరుగుతుంది. అది ఇన్సిడెంట్స్ కొన్ని అవ్వచ్చు మేబీ. అట్లానే ఇది కూడా జరిగింది, తోపులాటలో జరిగింది. అంతేగాని కావాలని ఒకరు హత్య చేశారు, అల్లు అర్జునే పర్టికులర్గా హత్య చేశారు, చేపించారు అనేది అట్లా రావడం అనేది రాంగ్ వే. అది నాకు అనిపించింది అట్లా. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అంటే చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారు, నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఈవెన్ కలెక్షన్ కూడా ఫేక్ అంటున్నారు, ఇప్పుడు అరెస్ట్, ఇదంతా కూడా ఏమైనా కావాలని చేస్తున్నారు అని ఏమన్నా మీకు అనిపిస్తుంది? ఒక్కటి చెప్పాలంటే సార్, ఇప్పుడు బాహుబలి రికార్డ్స్ అనేది ఆల్రెడీ 1800 కోట్ల వరకు అది వసూలు చేసింది, అని అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇది రికార్డ్ బ్రేక్ చేయడం అనేది ఇంకా 5 డేస్లో 1000 crores అనేది ఇంకా హిట్ టాక్. ఇది హిట్ టాక్ అనేది కొందరు అంటే బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉంటారు. అంటే వేరే ఫ్యాన్స్ కానీ వేరే ఏదైనా, ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ వాళ్ళు బాగానే ఉంటారు, కానీ ఫ్యాన్స్ వార్ అనేది పర్టికులర్గా చేయడం అనేది బ్యాడ్. అది నా ఒపీనియన్ అండి. కానీ ఇలా చేయడం అనేది ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడైనా ఫ్యాన్ వార్ అనేది జరుగుతూనే ఉంది. దీనిపైన మాత్రం వాళ్ళకు ఐడియా ఉండాలి. అంటే వాళ్ళు ఇండస్ట్రీలో బాగానే ఉంటారు, మనం ఫ్యాన్స్ అయి ఉండి ఇట్లా అందరూ ఫ్యాన్స్ వాళ్ళ నెగిటివ్గా ఒకరి మీద ఇట్లా కామెంట్ చేయడం అనేది అది బ్యాడ్ వే. అది వాళ్ళకు కూడా తెలియాలి, ఫ్యాన్స్ అయ్యి. అది మెగా ఫ్యామిలీ ఇప్పుడు దీని మీద ఏమైనా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? ఈవెన్ అంటే పవన్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందా అనుకుంటున్నారా? కంపల్సరీ అండి. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఏదైనా సరే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ సైక్లోన్ అంటే విజయవాడలో ఇన్సిడెంట్ జరిగింది కావచ్చు, మేబీ ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే పర్టికులర్గా వాళ్ళు కూడా ఒక అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఏపీ గవర్నమెంట్ వాళ్ళది. సో వాళ్ళ తరపున కూడా ఇక్కడ మనకు సపోర్ట్ ఉండాలి. ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యామిలీ, మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అనేది కంబైండే కాబట్టి కంపల్సరీగా అది కూడా ఒక మాట చూసుకోవాలి వాళ్ళు. సో అది ఒపీనియన్. పొలిటికల్ ఇష్యూ కూడా అన్నారు కదా, సో ఇక్కడ ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తూ వెళ్ళారు ముందు నంద్యాలకి. సో ఈ పొలిటికల్గా అంటే ఇప్పుడు ఏ పార్టీ పరంగా ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది? సార్ ఒక్కటి చెప్పాలంటే, ఆయన అల్లు అర్జున్ సార్ పర్టికులర్గా వైసీపీ గవర్నమెంట్కి సపోర్ట్ చేయడం అనేది అది ఒక ఫ్రెండ్షిప్ వేలో, అంటే అతనికి క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి అతనికి సపోర్ట్ చేయడం జరిగింది ఈ విషయంలో. కానీ అది రాజకీయ పరంగా అది బ్యాడ్ అయ్యి, అంటే ఒక విమర్శలాగా అయిపోయి అల్లు అర్జున్ సార్ మీద కంప్లైంట్ చేయడం అనేది, మళ్ళీ అంటే నెగిటివ్గా టాక్స్ రావడం అనేది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్ కూడా జరిగింది ఈ మధ్యలో. అది మాత్రం ఒకటి విమర్శగా జరిగింది. సో దయచేసి అలాంటి ఇష్యూస్ అయితే ఏం లేదండి. కాకపోతే ఇది పబ్లిక్ ఒపీనియన్ పరంగా గవర్నమెంట్ కూడా నడుచుకోవాలి. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ కేసులో? కేసు సార్ అంటే మా దేవుడికి అయితే అన్యాయం జరగదు సార్. ఆయన మంచి వ్యక్తి. 25 lakhs ఇచ్చారు చనిపోగానే. నెక్స్ట్ డే ఆన్ ద ప్రెస్ మీట్ లైవ్లో 25 lakhs ఇవ్వడం జరిగింది. ఆ ఫ్యామిలీని ఏదైనా ఇంకా ముందు భవిష్యత్తులో కూడా ఆదుకోవడం కంపల్సరీ హామీగా జరిగింది. ఆయన చెప్పారు డైరెక్ట్ లైవ్లో. అది అల్లు అర్జున్ సార్ గొప్పతనం. అది మా దేవుడు. అల్లు అర్జున్ మీద అరెస్ట్ చేశారు ఈరోజు, నాన్ బెయిలబుల్ కేసు అది. సో అరెస్ట్ చేయడం జరిగింది. సంధ్యా థియేటర్ తోపులాట కేసులో ఒక మహిళ మృతి చెందింది. బాబుకి ఇంకా సీరియస్గా ఉంది, ఆ కేసులోనే నాన్ బెయిలబుల్ కేసులో అరెస్ట్ చేశారు. ఏంటి మీ రియాక్షన్? రియాక్షన్ ఏంటన్న, అన్న అయితే వెళ్ళి చంపలేదు కదా, అదే అందరు వెళ్తారు, అట్లాగే అన్న కూడా వెళ్ళాడు. అది బై మిస్టేక్లో ఫ్యాన్స్ ఏదో చేశారు, చనిపోయింది. నష్టపరిహారం కూడా ఇచ్చారు కదా, మళ్ళీ అరెస్ట్ చేయడం దేనికి? మీరు అనుకున్నారా అరెస్ట్ జరుగుద్ది, అరెస్ట్ చేస్తారు అని? లేదన్న, అసలు అనుకోలేదు అరెస్ట్ చేస్తారని. ఇప్పుడే విన్నాం, మాకు కూడా తెలిసింది. పుష్ప 2 రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా, అంటే ముందు నుంచి కొంచెం కాంట్రవర్సీ ఉన్నప్పటికీ కూడా రిలీజ్ అయిన తర్వాత కూడా కొంచెం కాంట్రవర్సీ ఉంది. ఈవెన్ కలెక్షన్స్ కూడా ఫేక్ కలెక్షన్స్ అంటూ వార్తలు వచ్చినాయి.
సో ఇప్పుడేమో ఈ అరెస్టు అంటే పుష్ప 2ని సక్సెస్ని మీ అల్లు అర్జున్ మీ హీరో అంత ఎంజాయ్ చేయలేకపోయినట్టు అంతా కూడా అనుకుంటున్నాం. సో అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే అన్న, కరెక్టే అది. అంటే ఇది ఫస్ట్ నుంచి తెలుసు కదా, అందరూ ట్రోల్స్ చేయడం ఇది చేయడం, అది పార్టీ పరంగా అది ఇది అందరికీ తెలుసు కదా. దానివల్ల అది సినిమా సక్సెస్ అయినా కానీ అది సక్సెస్ అయినా కానీ దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ అన్న, వరంగల్ నుంచి వచ్చాం. డైహార్డ్ ఫ్యానా? డయాడ్ ఫ్యాన్ అన్న. అది కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. సడన్గా తెలిసింది కదా అన్న, అట్లా జరుగుతుందని అనుకోలేదు. మీరు ఈ విషయం తెలియక చూడడానికి వచ్చారు ఇంటి దగ్గరికి? అవునన్న, చూడడానికి వచ్చి. అంటే ముందు నుంచి కూడా ఫ్యాన్ వార్ ఒకటి జరిగింది, మెగా ఫ్యాన్స్ అల్లు ఫ్యాన్స్ అని. అండ్ ఇంకా ఆయన పార్టీకి వైసీపీకి సపోర్ట్ చేశారు అనేది ఒకటి ఉంది. సో ఈ ఇష్యూకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? లేదా ఏమో ఉండొచ్చు, మేబీ, ఎవరికి తెలుసు అన్న, ఉండొచ్చేమో మరి. అంటే అన్న అయితే చేయలేదు కదా, అక్కడికి వెళ్ళి అన్న అయితే ఆమెను చంపలేదు కదా, ఏమో అట్లా కూడా ఉండొచ్చు. కానీ అక్కడ ప్రాణం పోయింది అల్లు అర్జున్ రావడం వల్లే, ఆ తోపులాట జరగడం అల్లు అర్జున్ రావడం వల్లే జరిగిందని కూడా అక్కడ సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చెప్పారు కదా. అంటే అల్లు అర్జున్ రావడం అంటే అల్లు అర్జున్ వెళ్ళి ఆమెను పిలవలేదు కదా, వచ్చారు, అతను కూడా వచ్చాడు. అతను కిందికి వెళ్ళి ఆమెను తొక్కేసి అయితే అల్లు అర్జున్ అయితే చంపలేదు కదా, దానికి బదులు నష్టపరిహారం అయితే ఇచ్చారు కదా, 25 lakhs ఇచ్చారు కదా. మీ హీరో ఇప్పుడు అంటే నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి బయటకు వస్తారు అనుకుంటున్నారా? ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? చెప్పలేమన్నా, నేనైతే చెప్పలేను. వస్తారు, మేబీ వస్తారు. భయ అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఏంటి మీ రియాక్షన్ ఏంటి? అల్లు అర్జున్ ఏం తప్పేం చేసిండన్న, అంటే మామూలుగానే పోయినాడు, పోయి చూసుకొని వచ్చినాడు. ఫ్యాన్ షో అది, అంతా బెనిఫిట్ షో కదా, ఫ్యాన్ షో పోయినాడు, ఎంజాయ్ చేసినాడు, వచ్చినాడు. ఫ్యాన్స్ అంతా ఖుషి అయినారు. కానీ చనిపోయినారు ఇద్దరు చనిపోయినారు కదా, వాళ్ళకి వచ్చి నష్టపరిహారం సహా ఇచ్చినారు కదా, 20 లక్షలు ఇచ్చినారు. కానీ అరెస్ట్ చేయడం అంటే మాకే బాధాకరంగా ఉందన్న. నేను ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, నాకే బాధాగానే ఉంది. అంటే ఇది ఎవరైనా చేస్తున్న కుట్ర అనుకోవచ్చా? పాన్ ఇండియాగా ఎవరేం ఎందుకు చేస్తారు నా కుట్ర అనేది ఏం లేదు. మరి ఏంటి అరెస్ట్ చేయడానికి సడన్ గా కారణం? అది ఏమో నా దేవునికే తెలాలా. కానీ అక్కడ జరిగింది అల్లు అర్జున్ రావడం వల్లైనా సంధ్యా థియేటర్లో ఆ మహిళ మృతి చెందడం, బాబుకి ఇంకా సీరియస్గా ఉంది, ఇదంతా దానికి కారణం అల్లు అర్జున్ చెప్పి సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చెప్పారు. అది అల్లు అర్జున్ రావడం వల్ల ఏంటో ఒప్పుకుంటారు మీరు? లేదు నాకు. ఎందుకని? అదో సినిమా చూసేకి చాలా జనాలు వస్తారు నా, అదంతా కామన్. కానీ ప్రాణం పోయింది, నష్టపరిహారం ఇచ్చినాడు. కానీ ప్రాణం రాదు కదా, నష్టపరిహారం ప్రాణం రాదు నా. ఇప్పుడు ఆయన 300 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటున్నారు. 25 లక్షలు ఇస్తే ప్రాణం రాదు. ఇప్పుడు అంటే నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు, ఏం జరుగుతుంది అనుకుంటున్నారు దీనిలో అంటే వస్తారు నా, బయటకు వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది, బయటకు వస్తారు. ఈ న్యూస్ తెలిసిన వాళ్ళకి ఎప్పుడైనా కానీ మంచిగా జరుగుతుంది. న్యూస్ తెలిసిన వెంటనే మీకు ఏమనిపించింది? అరెస్ట్ చేశారు అని తెలిసి అరెస్ట్ చేసిన వెంటనే నేను అల్లు అర్జున్ పైకి చూడడానికి వచ్చి ఉన్నా, కానీ అరెస్ట్ చేశానంటే నాకే బాధాకరంగానే ఆయా. చూసారా పుష్ప 2 చూసారా? పుష్ప 2 చూసాము. కలెక్షన్స్ అన్ని కూడా ఫేక్ అని కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు చాలా మంది, దాని మీద ఏమంటారు? అదే అంటున్నారు నా, ఫేక్ అంటున్నారు. అదేమనేది వాళ్ళకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, అల్లు అర్జున్ సార్కే తెలియాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.